గుప్తా టూ ఇతని యొక్క టైం పీరియడ్లో గుప్తా డైనెస్టీ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది. దీని యొక్క ఎంపైర్ని ఎలా ఎక్స్టెండ్ చేశారంటే త్రూ మ్యారేజ్ ఎలయన్సెస్ ద్వారా అండ్ కాన్క్వెస్ట్ ద్వారా. మ్యారేజ్ ఎలయన్సెస్ ద్వారా చూస్తే చంద్రగుప్త డాటర్ అయిన ప్రభావతిని వాకాటక ప్రిన్స్కి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. సో మ్యారేజ్ ఈ వాకాటక ఎక్కడ ఉంటుందంటే సెంట్రల్ ఇండియాలో. సో మ్యారేజ్ చేసిన కొన్ని ఇయర్స్ తర్వాత వాకాటక ప్రిన్స్ చనిపోతారు. సో దానివల్ల ప్రభావతి గుప్తా రూలింగ్లోకి వస్తారనమాట. ఎందుకంటే ప్రభావతి గుప్తా వాళ్ళ సన్ చాలా చిన్నవారు కనుక తిను రూలింగ్ చేస్తుంది. తిను రూలింగ్ చేస్తున్నప్పుడు చంద్రగుప్త అనేది ఇండైరెక్ట్ కంట్రోల్ వాకాటక కింగ్డమ్ పైన ఉండేది. తను రూల్ చేస్తున్న కంట్రోల్ అనేది చంద్రగుప్తలో ఉండేది, చంద్రగుప్త టూలో ఉండేది. సో సెంట్రల్ ఇండియా అంతా తన హ్యాండ్ ఓవర్లో ఉండేదన్నమాట. ఇది మ్యారేజ్ ఎలయన్సెస్ ద్వారా సెంట్రల్ ఇండియా అంతా తన డైనెస్టీలో ఉండేదన్నమాట. అండ్ కాన్క్వీస్ ఎలా అంటే వెస్టర్న్ మాల్వా అండ్ గుజరాత్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ అండ్ కామర్స్ పర్పస్. సో దీన్ని ఎవరు రూల్ చేస్తున్నారంటే షాకాస్, రుద్రసింహ 3 అనేవారు వీటిని రూలింగ్ చేస్తారనమాట. సో చంద్రగుప్త టూకి షాకాస్కి వార్ అవుతుంది. షాకా ఎవరంటే అప్పుడు రూలర్ రుద్రసింహ 3. సో వీళ్ళిద్దరికీ వార్ అవ్వడం వల్ల డిఫీట్ అయిపోతారనమాట షాకాస్. సో తన టైటిల్ని అటార్ చేసుకుంటారనమాట షకరి అనేది చంద్రగుప్త టూ అండ్ విక్రమాదిత్య కూడా. ఈ 2 టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఉజ్జయిని కూడా చాలా ప్రాస్పారిటీ ఉంటుంది అనమాట, వెల్త్ కూడా బాగుంటుంది. దీన్ని సెకండ్ క్యాపిటల్ అంటారు గుప్తా డైనెస్టీకి. అండ్ చంద్రగుప్త టూ అనేవారు చాలా వేరియస్ స్కాలర్స్ని ప్యాట్రనైజ్ చేస్తారు. అది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. పాహిసియాన్ అనమాట, ఇతను చైనీస్ ట్రావెలర్. ఏ టైంలో విజిట్ అయ్యారంటే చంద్రగుప్త టూ ఉన్న టైం పీరియడ్లో విజిట్ అయ్యారు. రీసెంట్గా 2025లో యూపీఎస్సీ క్వశ్చన్ కూడా అడిగారు. పాహిసియాన్ ఎవరి యొక్క టైం పీరియడ్లో, ఏ రూలర్ యొక్క టైం పీరియడ్లో ఇండియాకి విజిట్ అయ్యారంటే చంద్రగుప్త టూ. ఇది ఓవరాల్ చంద్రగుప్త టూ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.